దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు మనం ప్రేమించు అనుభవించు. రక్షణ సువార్త సభల రెండో దినపు ఉదయకాలపు రెండో కోడికలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన దానం బట్టి ప్రభుని శుద్ధిస్తున్నాం. అంతేకాకుండా దేవుని దాసులు మరియు పెద్దలు భూపేశ్ గారిని ప్రభు తన సన్నిధిలో నిలిపి ప్రభు పలికిన అమూల్యమైన వాక్కులను బట్టి ప్రభుని శుద్ధిస్తూ ఉన్నాం. విన్న మాటలు మీ మనసులో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. అన్నిటికంటే నేనైనది ప్రేమ, అది దేవుని ప్రేమ. మనము కూడా ప్రభువు మనల్ని ప్రేమించినట్లు మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటం మనకు అర్థమవుతే ఎదుటి వారిని ప్రేమించటం మనకు అర్థమవుతుంది అనే సత్యాన్ని మరొకసారి దైవదాసుల ద్వారా ప్రభు మా ముందుకు తీసుకొని వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని దాసులను చూడడాన్ని ఇది మొదటిసారి. మరి ప్రత్యేకంగా వారికి నా ఉదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలలో మరి చాలా వాక్య అనుభవం కలిగిన వారు, మరి బైబిల్ కాలర్స్, మరి విల్సన్ గారు అయితేమి, దేవుని దాసులు మరి ముత్యంజయ్ గారు అయితేమి, మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన దేవుని దాసులు అయితేమి, అంతేకాకుండా మరి రాత్రి రాబోతున్న డాక్టర్ మరి నోవాహు గారు అయితేమి, వారందరితో వయస్సులో చిన్నవాడను, అనుభవంలో కూడా చిన్నవాడను అయినను పిలువబడ్డారు కనుక ఇక్కడ నిలబడి ఉన్నాము. వారి మధ్య నిలబడి దేవుడి మాటలు పంచుకుంటా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని నేను తలస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మీద మనస్సు మీరు ఉంచాలని కోరుతూ ఉన్నాను. మన వాక్య భాగాన్ని చదువుదాం. గత నిన్నటి నుంచి చూస్తున్న వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతున్నాను. 33వ వచనం నేను చదువుతున్నాను. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. 32 కూడా చదువుతున్నా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. 6వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతున్నాను. వాక్యం మీద మనసు ఉంచుదాం. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. మీరు వారి వలె ఉండకుడి. మీకు అక్కరగా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. ప్రభు సహాయం కోరుదాం. పరిశుద్ధులైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉప్పుగుండూరు సంఘాన్ని మీరు ప్రేమించి దేవుని దాసులను మరి నాయన ఉపాధ్యాయులుగా ఉంటూ మరి ఈ సంఘములో మీరు నిలిపి ఈ నామ ఘనత కొరకు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. మరి వేడాదికి ఒక పర్యాయంలో ఈ రీతిగా బహిరంగ కూడికలు ఏర్పాటు చేయడానికి కృప చూపిస్తున్నారు. మరి నీ దాసులను పిలిపించి గ్రామానికి, సంఘానికి, ఈ పరిసర ప్రాంత ప్రజలకు వినిపిస్తున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. గత రాత్రి మీరు కనికరించారు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని కొద్దిమందిని మీరు ముందుకు తీసుకొచ్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా నీ దాసులని సన్నిధిలో నిలిపి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. అలుపులో నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. కనికరించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మేలు, దీవెన, దిద్దుబాటు
ఆశీర్వాదం నాతో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. అందరికి వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. పిల్లరా, విన్న మాటలు మీ మనస్సులో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఈ మాటల వైపు కూడా మీ మనస్సు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్తలో 7 కొండలు ఉన్నాయి. ఎన్ని కొండలు? 7 కొండలు ఉన్నాయని మనం చూశాము. పిల్లరా, శోధన కొండని, బోధన కొండని, ప్రార్థన కొండని, రూపాంతరపు కొండని, ప్రవచనపు కొండని, కలువరి కొండని, ఒలివ కొండ అనే మాటలు మనం చూస్తూ వచ్చాము. ప్రభువారు అనేకమైన విషయాలు ఎక్కువ సమయము మరి జనసమూహంతో, శిష్య బృందముతో మాట్లాడిన 3 సందర్భాలను మనం చూసాం. మొదటిది కొండమీన సందేశం. కొండమీన సందేశం, కొండమీన ప్రసంగం అని కూడా చెప్పవచ్చు. రెండోది ఒలివ కొండ. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. మూడోది మేడగది సందేశాలు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం నుంచి 17 అధ్యాయాల వరకు 5 అధ్యాయాల ఆ విషయాలలో ప్రభు మేడగది సందేశాలలో వినిపించిన వాక్కులను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త కొత్త నిబంధన గ్రంథములో మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తికులు ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా దేవుని ఆత్మ ప్రేరణతో ప్రభు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి 4 ప్రభువారి జననాన్ని గురించి, ప్రభువారి జీవితాన్ని గురించి, ప్రభువారి బోధనల గురించి, ప్రభువారి శ్రమలు, ప్రభువారి మరణం, ప్రభువారి పిల్లల కలువరి శిలువ మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించిన సంగతులు 4 సువార్తికులు ఇలా వేక మనస్సుతో, వేక భావంతో, ఏక తాత్పర్యముతో, ఒక పొల్లు, ఒక వచనం, ఒక లైన్ కూడా తప్పు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు 4 ద్వారంగా అనేకమైన సంగతులు రాయించినట్టుగా 4 సువార్తలలో మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త మరి కొత్త నిబంధనలో ప్రథమంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన క్రమాన్ని 4 సువార్తలు మనకు తెలియజేస్తే, అపోస్తుల కార్యము ఆయన ఆరోహణమై ఆయన భూలోకానికి పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చి ఏ రీతిగా సంఘాన్ని స్థాపించాడో, సంఘం ఎలా విస్తరించింది, అభివృద్ధి చెందింది, ఇలా యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు సువార్త ఏ రీతిగా వ్యాపింపచేసింది, ఈ ఉప్పుగుండూరు వరకు కూడా అనే సత్యాన్ని ఇలా కొదమ సువార్తలు, పత్రికలు కూడా మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. 6వ అధ్యాయంలో ముగింపులో ఈ మాటలు మీకు ఇలా తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. నాటి దినాలలో జనసమూహం ఇలా గమనించాలి. శిష్య బృందం వారి ఆలోచనలు చాలా డిఫరెంట్గా మనం చూస్తాం, వ్యత్యాస భావాలుగా మనం చూస్తాం. ప్రభువారు వారితో మాట్లాడుతూ మీరు, వారు, నీవు అనే మాట ప్రభువారు వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు అన్నాడు, నీవు అన్నాడు, వారు అన్నాడు, వారి వల్లే అన్నాడు. మీరు అనే మాట, నీవు అనే మాట మనకు అక్కడ కనబడుతున్నట్టుగా ఈ 3 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. అన్యజనుల గురించి చెప్పాడు. పిల్లలు గమనించాలి, మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. శాస్త్రుల గురించి చెప్పాడు, పరిశీలన గురించి చెప్పాడు, మీరు వారి వలె ఉండవద్దు అని చెప్పాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, నీవు ధర్మము చేయనప్పుడు, మీరు ధర్మము చేయనప్పుడు,
నీవు ధర్మము చేయనప్పుడు. అలానే ప్రార్థన గురించి కూడా అలా చెప్పాడు. మీరు వారి వలె ఉండవద్దు. ఉపవాసం కూడా అలానే చెప్పాడు. పిల్లరా, వారి వలె ఉండవద్దు, మీరు వారి వలె ఉండవద్దు అని చెప్పాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా ఉండాలి అనే సంగతులు వారితో చెబుతూ వచ్చాడు. ఆలోచన చేసినట్లయితే వారు భూసంబంధమైన వాటి మీద మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. ధనం, ఆ సంగతులను ప్రభువారు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు 19వ వచనంలో? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పాడు. అంటే వారి మనస్సు ఎలా ఉంది? ధనం మీద ఉంది. వారి మనస్సు ఎలా ఉంది? మనుషులకు కనపడాలని ఉంది. వారి మనస్సు ఎలా ఉంది? మనుషులు చూడాలని ఉంది. వారి మనస్సు ఎలా ఉంది? మనుషులు మెచ్చుకోవాలని ఉంది. వారు ధర్మం చేసిన, ప్రార్థన చేసిన, ఉపవాసం చేసిన, భూసంబంధమైన ధనం మీద వారికి వ్యామోహం కలిగి ఉంది. అందుకే ఇలా చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పాడు. వినండి, ఇంకా చెప్తాను అన్నాడు. వస్త్రాన్ని గురించి మాట్లాడాడు, దేహాన్ని గురించి మాట్లాడాడు, ఆహారాన్ని గురించి మాట్లాడాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి చెప్పండి ధరించుకుందామో అని చెప్పాడు. మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. పిల్లలు గమనించాలి, ధనం మీద వ్యామోహం ఉండకూడదు. వస్త్రాల మీద, ఆహారం మీద, పానీయం మీద మీ మనస్సు ఉంది, అలా ఉండకూడదు. మనుషులకు కనపడాలని ఉండకూడదు, మనుషులు చూడాలని ఉండకూడదు, మనుషులు మెచ్చుకోవాలని ఉండకూడదు అనే సంగతులు చెప్తూ వచ్చాడు. మరి ఎలా ఉండాలి అంటే, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కరను ఆయన చెప్పండి వెరిగిన వాడు అని చెప్పాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్పాడు. వస్త్రాన్ని ఇచ్చేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు, దేహాన్ని పోషించేవాడు, ధనమును ఇచ్చేవాడు, పేరు ప్రఖ్యాతులను ఇచ్చేవాడు దేవుడు అనే సంగతులు చెప్తూ వచ్చాడు. మొదటగా మీరు చేయవలసినది నా రాజ్యమును వెతకండి. ఏం వెతకమన్నాడు చెప్పండి? నా రాజ్యమును వెతకండి. గత రాత్రి చూశాం దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం, ఆయన రాజ్యం. పిల్లలు గమనించాలి, మొత్తం ఈ రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో 9 పర్యాయములు, అలాగనే 7వ అధ్యాయంలో 8 పర్యాయములు, 3వ అధ్యాయంలో 3 పర్యాయములు, ఆ 5, 6, 7 అధ్యాయాలలో 20 పర్యాయములు ఆయన రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే మాట 20 పర్యాయములు మనం చూస్తాం. ఆయన రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. వ్యత్యాస భావాలు ఉన్నాయి. విడదీసి ప్రత్యేకంగా చెప్తే మీకు అర్థం కాదు కనుక వేగభావంతోనే ఆ విషయాలను నేను మాట్లాడుతున్నాను. దేవుని రాజ్యం, పిల్లలు గమనించాలి, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. నేటి దినాలలో నామకార్థులను మనం అడిగితే, నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారిని మనం అడిగితే, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ ఉందంటే బలవాడి వంటి దేవుని రాజ్యంలో ఉండకూడదని ఎవరు కోరుకుంటారు అంటారు. లోకంలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, పాపంలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, అపవిత్రుడైన కావచ్చు, దుర్మార్గుడైన కావచ్చు, చెడిపోయిన వాడైనా కావచ్చు, పేరుకు క్రైస్తవ కమ్యూనిటీలో ఉండి, పేరుకు క్రైస్తవ ప్రజల మధ్య ఉండి జీవిస్తున్న వ్యక్తి కూడా నేను మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, నేను వైకుంఠానికి వెళ్ళాలనే ఆలోచన ఆమోహం కలిగినట్టుగా మనం చూస్తాం. ఆయన రాజ్యమును మొదట వెతకకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. ఆయన రాజ్య సువార్తను ప్రకటించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి రాసిన సువార్త 1వ అధ్యాయం వంశావళిని చెప్పాం. 2వ అధ్యాయం పిల్లలు గమనించాలి, యేసుక్రీస్తు వారి జననం. 3వ అధ్యాయం బాప్తిసం ఇచ్చి యోహాను బోధ, ప్రభువారు బాప్తిసం పొందుట. 4వ అధ్యాయం ప్రభు
ప్రభువారు శ్రమ అనుభవించుట ఆయన రాజ్య సువార్త ప్రారంభం. 5వ అధ్యాయం, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన ఎందుకు వచ్చింది. ఆయన నోరు తెరిచి ఇలా బోధించ ఆరంభించను. కొండ మీద ప్రసంగం ప్రారంభం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం ఇలా చెప్తాడు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యమును వెతకాలని చెప్పాడు. మొదట ఏ వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యమును వెతకాలి. ప్రియాలు గమనించాలి. దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు అని చూశాం. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు అని చూశాం. ప్రియాలు దేవుని రాజ్యం అంటే ఏంటో అనే సంగతులు మనం చూశాం. దేవుని రాజ్యానికి వచ్చిన సంగతులు, ఆ పరలోక పట్టణానికి వచ్చిన సంగతులు భక్తులైన యెహోవాను చాలా చక్కగా అంతఃస్థంగా ఆయన రచించినట్టుగా మనం చూడగలం. ఆ పట్టణం, ఆ పట్టణం, ఆ పట్టణం, ఆ పట్టణం, ఆ పట్టణపు ఆ గుమ్మాలు, ఆ పట్టణం, ఆ పట్టణం, కొలతలు, ఎత్తు, ఆ విధానం, ఆ పరిస్థితులు భక్తులైన యెహోవాను తెలియజేసినట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యాన్ని గురించిన ప్రస్తావన మత్తయి భక్తుడు పిల్లలు గమనించాలి. 61 పర్యాయములు మత్తయి రాసిన సువార్తలో ఆయన రచించినట్టుగా మనము ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. మరి ముఖ్యంగా 13వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. మంచి ముత్యము, మంచి విత్తనము ఆవగింజను పోలి ఉంది, దాచబడిన ధనం వలను పోలి ఉంది, తాళపు చేయిని పోలి ఉంది, ఇంటి యజమానుని పోలి ఉంది, విందుకు పిలిచిన రాజును పోలి ఉంది. పిల్లలు గమనించాలి. బుద్ధిగల కన్నికలను పోలి ఉంది, మార్పు చెందిన చిన్న బిడ్డలను పోలి ఉంది. ఈ వృత్తాంతాలన్నీ కూడా మత్తయి రాసిన సువార్తలోనే మనం చూస్తాం. దేవుని రాజ్య పోలికలు, దేవుని రాజ్య పోలికలు. మారు మనస్సు పొందకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు. రాత్రి చూసాం మార్కు రాసిన సువార్తలో చదవదేవరు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో 14-15లో ప్రభువు చెప్పాడు. యోహాను చెరపెట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. యోహాను చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్పారు, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ఎవరు పొందాలో 5 రకాల వ్యక్తులు పొందాలని 5 రెఫరెన్సులు గత రాత్రి మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేశారు. రాత్రి 7 మంది ముందుకు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా మంది చేతులు ఎత్తారు, ఎన్నిక వెళ్ళిపోయారు. చెయ్యి ఎత్తారు, ఏం చేశారు చెప్పండి? ఎన్నిక వెళ్ళారు. ఎవరు ఎత్తిన వారు ఎవరు నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీ ముఖాలు రాత్రి చూసే ఇప్పుడు కూడా చూస్తున్నా. ఈ కూడిక అయిపోయిన అనంతరమైన చెయ్యి ఎత్తకపోయిన పర్లే, ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు నమ్ముకోవాలని హృదయంలో ప్రభు ప్రేరేపిస్తే, ప్రేరేపణ అనుచుకొని వెళ్ళక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎనుకంటే ఇక ముందుకు రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుని రాజ్యం తండ్రి చేత పిల్లలకు లోకం పుట్టినది మొదలుకొని ప్రభు మన కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో చెప్పాడు. రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కానీ అక్కడ చెప్పాడు, అపవాదికి వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పోండి అనే సంగతులు అక్కడ చెప్పాడు. మారు మనసు పొందితే పరలోక రాజ్యం, మారు మనసు పొందకపోతే చెప్పండి నిత్యాగ్ని. ఏం చెప్పాడు? ఏడుపు, బాధ, దుఃఖం, పలుకొరుట, రోదన ఉంటుంది అని చెప్పాడు. 16-23లో చూసాడు. అప్పుడు అతను పాతాళములో
బాధపడచ్చు. తండ్రి అబ్రహామ నా యందు కనికరపడి తన ఏర్పడి నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చు, లాజరును పంపము, నీ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. ఆత్మ యాతన పడుతుంది, ఆత్మ దాహం అంటుంది, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చూస్తుంది, ఆత్మ పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటుంది. మారు మనసు పొందకపోతే శరీరం క్షీణించిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది, శరీరం పురుగులు పడుతుంది, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన చెప్పండి దీపం. నా ప్రియ సంఘస్థులారా, నా ప్రియ గ్రామస్తులారా, ఈ సభలకు చేరువచ్చిన వాళ్ళారా, మొదట ఆయన రాజ్యమును వెతకాలి. ఏం వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. రాత్రి చూశాం, ఆయన నీతిమంతుడు పిలాతు చెప్పాడు, ఆయన నీతిమంతుడు పిలాతు భార్య చెప్పింది, ఆయన నీతిమంతుడు పేదలు చెప్పాడు, ఆయన నీతిమంతుడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా చెప్పాడు, ఆయన చెప్పాడు. యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 46వ వచనంలో నా యందు పాపం ఉన్నదని మీరెవరు నిరూపిస్తారని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని, నిర్దోషిని, నిష్కల్మషుడని, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని, ఆయన నీతిమంతుడని సంగతులు మనం చూస్తూ వచ్చాం. ప్రభు నీతిమంతుడు, మనం ఎవరిని? అనీతిమంతులం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, నమ్మువారు ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభువారిని నమ్మితే ఆయన మన కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని హృదయమందు విశ్వసిస్తే ఉచితంగా మనము నీతిమంతులుగా చేస్తాడు. రోమా 3:11 నీతిమంతుడు లేడు ఒక్కడును, మనుషులలో నీతిమంతులు పడిన వారెవరు లేరు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? మన పాపం మనం ఒప్పుకుని వెళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక. ఎవరైనా చెప్పండి, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. మొదట ఏమెత్తాలి చెప్పండి? ఆయన రాజ్యం. ఆయన రాజ్యం. ఇలాగ రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి, ఇలాగ రాజ్యాలన్నీ స్థిరమైనవి కాదు, మాటల చేత కట్టబడిన రాజ్యాలు, ఎన్నుకోబడిన రాజ్యాలు, స్థిరమైన రాజ్యం. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు ఇలా చెప్పాడు, భూమి మీద మనకుడారమైన ఈ నివాసం, 5వ అధ్యాయం 10వ వచనంలో, భూమి మీద మనకుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినడు, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు ఉంది. కిందున్న పాతాళమును తప్పించుకున్నకై బుద్ధిమంతుడు చెప్పండి పరలోకపు జీవ మార్గమున వెతుకుచున్నాడు. ఆయన రాజ్యమును వెతకాలి. రాముడు మానలేకపోతున్నానన్నా మానాలి, సీరియల్ సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నానన్నా మానాలి, ఈ లోక అపవిత్రతను విసర్జించలేకపోతే మానాలి. మానకపోతే మాడుతా వస్తే అర్థం కాబట్టి ఎవరి తమ్ముడు ఎవరి చెల్లి నా పేరు తల్లిదండ్రులారా ఆలోచన చేయాలి. ఆయన రాజ్యమును వెతకాలంటే ఈ లోకంలో ఇంకేం వెతకడానికి వీలు? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలి. దేవుని రాజ్య నివాసులం, దేవుని రాజ్య వారసులం, భూసమాధులం కాదు. భూలోకంలో మనకేది స్థిరమైనది లేదు. ఈ గుడారం శిథిలమైపోతుంది, ఈ గుడారం శిథిలమైపోతుంది. మనుషుల చేత కట్టబడిన ఈ యొక్క నివాసాలు శిథిలమైపోతాయి. దేవుడు నిర్మించిన ఈ గుడారం కూడా ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. మనైనది వెతుకుడే మనైపోవును, ఆత్మతాలు దయచేసిన దేవుని యొక్కకు చేరును. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. ఆత్మ నిత్యత్వంలో ఉండాలి. నేను వందనాలు చెప్తున్నా, చెప్పండమ్మా. ఆలోచన చేయాలి. మొదట
ఆయన రాజ్యమును వెతకాలి అంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు. శరీర సంబంధులు మారు మనస్సు పొందాలి, అహంకార సంబంధులు మారు మనస్సు పొందాలి, భ్రష్ట మనస్సు కలిగిన వారు మారు మనస్సు పొందాలి, వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వారు మారు మనస్సు పొందాలి, చెడిపోయిన మనస్సు కలిగిన వారు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోతే లూకా 13:5 ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొందని వలన మీరందరూ అలాగే నశించిపోతారు. నేను అన్నట్లే మాట ప్రభు అంటున్నాడు. రాత్రి చెప్పాగా, పక్కింటో అన్నానండి సుప్రీంకోర్టుకు పోవాలి. దేవుడైన యెహోవా చేతిలో పడుట భయంకరం. దేహం మంది కాదు, శరీర అవయవాలు మనవి కాదు. నా ఇష్టం తింటా, నా ఇష్టం తాగుతా, నా ఇష్టం జీవిస్తా, నా ఇష్టం అనుభవిస్తా. ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, చదువు ఉంది, పొలం ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, బలగం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అనుకుంటున్నావేమో. గొప్ప కూలిపోతాయి ఇవన్నీ కూడా. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని ఆలోచన కలిగిన వారిగా ఉండొద్దు. మీకు కావలసిన మీ తండ్రికి తెలియను. ఆయన మీ అఖ్యాన్ని వెలిగిన వాడు. మీరు వారి వల్ల ఉండకూడి. మొదట మీరు చేయవలసింది ఆయన రాజ్యం వెతకాలి. రాజ్యం వెతకాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు. దాంట్లో ములాజేమి లేదు, సామాన్యుడు, ధనికుడు, దరిద్రుడు, అయ్యో ఆయన ఏంటండి, ఆయన వాద, ఆయన పరిస్థితి, ఆయన విధానం అక్కర్లే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. పిల్లోడు, పెద్దోడు, స్త్రీ, పురుషుడు, వృద్ధుడు, యవనస్తుడు, డబ్బున్నవాడు, లేనివాడు, సామాన్యుడు, భేదాలు ఉన్నాయి. రంగుల భేదాలు, కులాల భేదాలు, దేశాల భేదాలు, భాషల భేదాలు, వస్తువుల భేదాలు, వాహనాల భేదాలు, మనుషులలో భేదాలు, పాపములో భేదం లేదు. ఆయన రాజ్యంలో వెతకాలి, మారు మనసు పొందాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని ఉద్దేశం మొదట చెప్పండి, ఏం వెతకాలి? ఆయన రాజ్యం వెతకాలి. మొదట ఏం వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకాలి. ఒక్క మాటను మనం చూసి ముందుకు సాగాం. పిల్లలు గమనించాలి. ఏంటి ఆ మాట? మొదట రక్షించబడిన నీవు, లేదు మారు మనసు పొందిన నీవు ఏంటి మొదట ఏం చేయాలి? ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. మొదట ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. 101వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు? నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకున్నాను. దావీదు చెప్పాడు. నా ఇంట, ఎక్కడ చెప్పండి? ఇంట. ఏమా అంటుంటారు కదా, ఇల్లు గెలిచి ఏం గెలవాలంట? రచ్చ గెలవాలరా అంటారు కదండి. ఇంట్లో గెలవాలరా, రచ్చ గెలవాలి. ఏమా వినండి, భార్య భర్తలు ఇద్దరిని తగలడైందంట. భార్యే భర్తను కొడుతుందంట, టీవీ సౌండ్ పెట్టి కొడుతుందంట. కొట్టినావు కానీ నువ్వు అరుసు జనాలు వినపడుతుంటానని చెప్తాడంట. నీకు దెబ్బలు తగ్గుతుంటే అరవమని చెప్తాడంట. ఆపోజిట్ ఉన్నట్టుకుంది పరిస్థితి ఈ రోజుల్లో. ఇంటి వారిలో భక్తి మొదట. భార్యలో ఏముండాలి? భర్తలో ఏముండాలి? పిల్లల్లో ఏముండాలి? తల్లిలో ఏముండాలి? తండ్రిలో ఏముండాలి? చెప్పండి. ఇంటి వారిలో భక్తి ఉండాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఆలోచించాలి. ఏమన్నాడు దావీదు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబ ప్రార్థనలు ఎలా చెప్పాడు దావీదు? నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని చెప్పండి ఆశీర్వదించు.
నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నిత్యం ఉండాలి. నీ సన్నిధిలో నిత్యము ఉండాలి. నీకు చేతమనా? రక్షణ పొందిన నీవు, నీ పిల్లలు మారు మనసు పొందారా? నీ భర్త మారు మనసు పొందాడా? నీ భార్య మారు మనసు పొందిందా? నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ రక్త సభ్యులు, నీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందారా? ఇంటి వారి భక్తిని కనపరచాలి. మందిరంలో పాటలు పాడుతున్నా మంచిదే, ఆరాధన చేస్తున్నా మంచిదే, కానుకలు ఇస్తున్నా మంచిదే, పరిచయం చేస్తున్నా మంచిదే. మందిరంలో భక్తి ఉంది, ఇంటిలో ఉండే భక్తి. నీ భర్త, నా భార్య మంచి భక్తి గల సోదరి చెప్తున్నాడా? భార్య చెప్తుంది నా భర్త మంచి భక్తి గలవాడని. పిల్లలు చెప్తున్నారు నా తల్లిదండ్రులు భక్తి కలిగిన వారని. తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తున్నారా? నా పిల్లలు భక్తి గలవారని. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఇంటి వారి ఎడల భక్తి. ఎవరి ఎడల చెప్పండి? ఇంటి వారి ఎడల భక్తి. మొదట ఇంటి వారి ఎడల భక్తి. రండి పిల్లల, ఆది కాండం చూడండి, 7వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 7వ వచనం. నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడలు ఆ ప్రవాహ జలమును తప్పించుకొని ఓడలో ప్రవేశించిరి. ఏమా ఇంకా అర్థం కావాలా? రండి, ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు ఆది కాండంలో జరిగిన సంగతి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? 11 వాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైతే అసాధ్యం. 11వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక, 11వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 11:7 చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, ఒకటి విశ్వాసమును బట్టి, 2 హెచ్చరించబడిన వాడై, చదవండి, భయభక్తులు గలవాడై. అండర్లైన్ చేస్తారన్నమాట. ఇంటి వారి రక్షణ కొరకు ఓడని సిద్ధపరిచారు. ఇంటి వారు రక్షణ పొందాలి. నోవాహు విజయం, నోవాహు ఆశ అండి. నోవాహు ఆశ. ఇంటి వారు ఏం పొందాలి చెప్పండి? రక్షణ పొందాలి. ఇంటి వారి రక్షణ కొరకు ఏమి సిద్ధపరిచాడు? ఓడను సిద్ధపరిచాడు. చాలా మంది అంటుంటారు, అల్లా వాడు చెడిపేశారు మా పిల్లలను, అల్లా వాళ్ళు ఆ కుటుంబమే మా పిల్లల్ని చెడిపోవడానికి, మా వాడు చెడిపోవడానికి, మా ఆయన చెడిపోవడానికి, వాళ్ళు ఆ కుటుంబం వీళ్ళు వాళ్ళని చెప్పుకుంటారు. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడితనం. ఏమ్మా, నరుల చెడితనమే భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసిన యెహోవా సంతాపము నుండి తన హృదయములో నోచుకొనెను. అమ్మా ఏమన్నాడు? 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? తలంపులే ఊహంతయు కేవలము వారి తలంపులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ నిర్ణయాలు, పాప సంబంధమైన కోరికలతో, వాంఛలతో, తలంపులతో నిండిపోయి టీవీ దగ్గర కూర్చున్నా, సెల్ ఫోన్ చూసినా, మనిషిని చూసినా ఊహల్లో తేలాడుతున్నారు. చాలా మంది నేటికి క్రైస్తవులని చెప్పబడుతున్న వారు, యేసుక్రీస్తుని నమ్మారని చెప్తున్న వారు కూడా అతి ఊహల్లో, అతి అపవిత్రతలో, అతి దుర్మార్గతలో, అతి చెడులో, అతి పాపంలో ఉన్నారు.
నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చెడిపోయిన మనుషులండి నాటి దినాలలో ఏ దినాలు చెప్పండి? నోవాహు దినాలలో. నోవాహు దినాలలో ఎంత భయంకరంగా ఉన్నారండి, ఎంత భయంకరంగా ఉన్నారు. 9వ వచనం చదువుతారా? 9వ వచనం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును. నీతిపరుడు. తరములో నిందారహితుడనై. చూశారండి, ఇట్ ఈస్ వండర్ స్టేట్మెంట్. దేవుడిస్తున్న సాక్ష్యం. నోవాహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడు. అమ్మా ఎలాంటి వాడు చెప్పండి? నీతిమంతుడు, నిందారహితుడు. చాలా డిగ్రీస్ చెప్పాడు, ఆయన చూడడానికి లేదు. ఎలాంటి వారి మధ్య నీతిమంతుడు అన్నాడు? అమ్మా నరుల చెడుతనం భూమి మీద గొప్పది. వారు హృదయం యొక్క తలంపులు ఊహంతులు కేవలము. ఇంకా అర్థం కావాలా? ఇంకా అర్థం కావాలా? 11 వచ్చిన చదవండి. 11 వచ్చిన. భూలోకములో దేవుని సన్నిధి. చూశారండి, భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయింది. దేవుని సన్నిధికి ఏ స్థలం లేదు, దేవునికి ఏ స్థలం లేదు. భూలోకం చెడిపోయింది. నొచ్చుకున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయింది. చదవండి. భూలోకము బలాత్కారంతో నిండి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద చెడిపోయి భూలోకం చెడిపోయింది. నరుల ఆలోచనలు చెడిపోయాయి. దేవుడు భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేస్తారు. సమస్త శరీరులతో భూలోకం చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉంది. దేవుడు భూలోకం చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేస్తున్నారు. భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయింది. దేవునికి స్థానం లేదు. దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నోవాహు నరుల చెడుతనం భూమిన గొప్పదైంది కనుక, వారు దేవుని యొక్క తలంపులు ఊహంతయు కేవలం చెడ్డదైంది కనుక, అమ్మా భూలోకంలో నా సన్నిధికి స్థానము లేదు కనుక సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు కనుక, ఇలా చెప్పనా, త్రోగుబోతులుగా, దొంగలుగా, విచారులుగా, అబద్ధికులుగా, మోసగాలుగా జీవిస్తున్నారు కనుక అనేక పర్యాయములు నేను హెచ్చరించిన వారి హృదయాలలో, వారి బ్రతుకుల్లో, వారి జీవితాలలో మార్పు లేదు. మార్పు చెందడానికి వారు ఇష్టపడలేదు. వారి నీళ్లు కట్టుకుంటూ పెరడి చేసుకుంటూ ఈ లోకంలో వారు సంతోషభరితంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటే లెక్క లేదు, దేవుడి వాక్యం అంటే లెక్క లేదు, దేవుడి మాట అంటే లెక్క లేదు. ఆకాశ తూములు ఇప్పబోతున్నాను, నరులను జలసమాధి చేయబోతున్నాను. అయితే ఒక అవకాశం ఇస్తున్నాను. ఓడను నిర్మించు 3 అంతస్తుల కలిగినది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 3 అంతస్తులను నిర్మించాలని చెప్పాడు. అంతస్తులు సిద్ధిసారపు మానులను నరికిపించాడు, కోపించాడు. ప్రభు చెప్పిన కొలతల ప్రకారంగా ఏ మనుషులైతే నరికారో, ఏ మనుషులైతే కోశారో, ఏ మనుషులైతే ఆ ఓడకు పని చేశారో ఆ మనుషులకు చెప్పారు, అరే బాబు దీంట్లోకి మీరంతా రావాలా, రక్షణ పొందాలంటే మీ పాపము దేవుని దృష్టి గొప్పదైంది. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఆకాశ తూములు ప్రభు ఇప్పబోతున్నాడు అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరూ విద్యలు మేడలు కట్టుకుంటే ఈ ముసలోడు ఎందురా చక్క పెట్టి కట్టుకుంటున్నాడు ఏంటి? మానులను కోసి మానులను నరికి ఆ మానులతో ఏంటి ఓడగడుతున్నాడు ఏంటి? ఎగతాళి చేశారు, వేదన చేశారు. నోవాహు మాట వారు విన్నవారు కాదు. జంతువులను తీసుకున్నాడు, వారందరినీ కూడా రమ్మన్నాడు, ఎవరు రాలే. పాపం కావాలి, లోకంలో జీవించాలి, ఆనందించాలి, అనుభవించాలి, సంతోషించాలి అన్నట్టుగా వారు బ్రతికారు.
ఏంటి పిల్లలు ఆలోచన చేయండి. నోవాహు చెప్పాడు, నీ 3 కుమారులు, నీ 3 కోడలు, నీ భార్య ఆ ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు. ఎక్కడ ప్రవేశించమన్నాడు? ఓడను వారి కొరకు కట్టాడా, అందరి కొరకు కట్టాడు? చెప్పండి. అందరి కొరకు కట్టాడు. కానీ ఓడలో ప్రవేశించింది ఎవరు? ఏమా ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన ఆదికాండంలో అలా చెప్తే నోవాహు కుమారుడు, కోడలు, తన భార్య ఆ ఓడలో ప్రవేశించారు. ఆ జలప్రలయం తప్పించుకొనుటకై ఆదికాండం 7:7లో చెప్పాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11:7 దేవుని చేత హెచ్చరించబడిన వాడై విశ్వాసమును బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడలో ప్రవేశించాడు. ఇంటి వారి భద్రతను వెలిగిన వాడు. మా వినండి, చెడిపోయిన ప్రజల మధ్య, చెడిపోయిన యవనస్తుల మధ్య, త్రాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, అబద్ధికులుగా, అపవిత్రత గురి బ్రతుకుతున్న ఆ ప్రజల మధ్య నోవాహు ఉన్నాడు. నోవాహు 3 కుమారులు ఉన్నారు. నోవాహు కోడలు ఉన్నారు. నోవాహు భార్య ఉంది. నువ్వు నీతిమంతుడు, కృప పొందిన వాడవు. ఈ తరములో నీవే నిందారహితుడవు. నోవాహు ఓడలో ప్రవేశించవయ్యా. ఏమా తన కుమారులను ప్రభు దగ్గరికి నడిపించిన నోవాహు, కోడలను ప్రభు దగ్గరికి నడిపించిన నోవాహు, తన భార్యను చెప్పండి ప్రభు దగ్గరికి నడిపించిన నోవాహు. ఓడలోకి రాముమే మరి కుమారులు చెప్పలే, కోడలు చెప్పలే, భార్య చెప్పలే. ఓడలో ప్రవేశించారు ఇంటి వారి రక్షణ కొరకు. ఇలా చెప్పనా? మొదట ఆ ఇంటి వారి భక్తిని కనుపరిచిన నోవాహు. ఎవరైనా చెప్పండి. ఇంటి వారి భక్తి. ఏమ్మా, నా భర్త నిందారహితుడు, నా భర్త నీతిమంతుడు, నా భర్త దేవుని చేత హెచ్చరించబడిన వాడు, నా భర్త నా తండ్రి. పిల్లలు ఆలోచన చేశారు, మా మామగారు నిందారహితుడండి, నీతిమంతుడండి, హెచ్చరించబడ్డాడు, కృప పొందినవాడు. ఈ తరము వారిలో యెహోవాను ధిక్కరించిన తరం, దేవుని శాపాన్ని గురి చేసుకున్న తరం, తన కృపను, తన కాపులను, తన భద్రతను, తన సహాయాన్ని ప్రజలందరికీ ఇచ్చారు, కానీ ఉపయోగించుకోలేదు. మీ అందరికి అమరాలు చెప్తున్నా, చెప్పడమ్మా. నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ భర్త మార్పు కొరకు, నీ పిల్లల మార్పు కొరకు, నీ తల్లి మార్పు కొరకు, నీ తల్లిదండ్రుల మార్పు కొరకు, నీ భార్య మారు మనసు వరకు నీ ప్రయత్నం ఏంటి? పిల్లలు ఐ ఫీల్ వెరీ ట్రైన్డ్ అంటారు కదా, బైబిల్ అలా చెప్పలే. వీలైతే ప్రయత్నిస్తారని చెప్పలే. ఏమ్మా, చాలా మంది అంటారా, నా భర్త మారడండి, ఆయన మారాడేనా, ఆయన నరగానికి పోవాల్సిందే అనే అక్కలు లేకపోలేదు, ఇచ్చాడు కూడా ఎలా మారుతాడు అనేవాళ్ళు ఉన్నారు. నా పిల్లలు మారరండి, నువ్వేంటిగా చేస్తున్నావు? రక్షణ యెహోవా వశం. కృపచేతను మీరు రక్షణ పొంది ఉన్నారు. రక్షణించేవాడు ప్రభు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నీ ప్రయత్నం, నీ భర్త మార్పు కొరకు, నీ భార్య మార్పు కొరకు, నీ పిల్లల మార్పు కొరకు, నీ తల్లిదండ్రుల మార్పు కొరకు, నీ అన్నదమ్ముల మార్పు కొరకు నువ్వు ప్రయత్నించాలి. పోయినసారి చెప్పాను, నేను ఒక నామకార్థ కుటుంబంలో నుండి బయటకు వచ్చాను. నామకార్థ క్రైస్తవ జీవితంలో నుండి కూడా ఒక విగ్రహాలకు బలిచ్చే కుటుంబంలో నేను వచ్చాను. నేనే యేసు ప్రభువుని నమ్ముకుంది. మా కుటుంబంలో చాలా మంది నమ్ముకున్నారు, కానీ నేటికి కూడా బలులు అర్పించేవారు మా కుటుంబంలో ఉన్నారు. నేను ప్రభువుని
నా చెల్లెలు నమ్ముకున్నారు, వారికి నేనే బాప్తిసం ఇచ్చాను. నేను సొంత గ్రామంలో దేవుడు సంఘాలను ఏర్పాటు చేశాడు. 5 ప్రాంతాలలో ప్రభు సంఘాలను ఏర్పాటు చేశాడు. మన ప్రయత్నం ఏం చేయాలి చెప్పండి? వారి మార్పు కొరకు చెప్పండి, ఏం చేయాలి? ప్రయత్నించాలి. నా తరపున కానీ, నా భార్య తరపున కానీ, నా కుటుంబాల తరపున కానీ ఏ మీటింగ్ జరిగినా నేను చెప్పే మాట ఒకటి: అందరూ మారు మనసు పొందండి, అందరూ రక్షణ పొందండి, అందరూ ప్రభు నిర్ణయంలో చేర్చుకోండి. నేను చెప్పే మాట అదే. అందరూ దేవుని రాజ్యానికి వారసులు కాండి, అది నేను చెప్పాను. ఆలోచన చేయాలి. మొదట నీ మారు మనసు పొందితే, మొదట నీవు పొందిన రక్షణను, నువ్వు పొందిన ఆనందాన్ని, నువ్వు పొందిన సంతోషాన్ని, నువ్వు పొందిన ప్రార్థన అనుభవాన్ని, నువ్వు పొందిన వాక్య ఆ యొక్క అనుభూతిని నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ భర్తకు, నీ తల్లికి, నీ తండ్రికి అభ్యాసం చేయాలి. దైవదాసులు నేను వచ్చాక అదే చెప్తున్నారేమో అనుకుంటున్నాను. అదేనండి, ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో 4-5-6 వచనాలు చెప్పారు అనుకుంటున్నాను. ఏమన్నాడు? కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు, అదిగో మామొచ్చాడు. ఏ కాలం అదంతా ఇదేంటి మాట్లాడేది? ఏ కాలం అదంతా చూశారండి? ఏంటి సంభాషణ? భూషోడు వస్తాడు, ఎత్తకపోతాడు. చూసినావు భూషణ్ణి? చిన్నప్పుడు బాణములు ఎత్తకపోయినాడు వచ్చి మన పిల్లలు ఎత్తకపోవడానికి. వాడు ఎట్లుంటాడని వీడు భూషోడు అనేది కమ్ముకుంటాడు. ఎంత ఏడ్చినోడు ఆయన. పత్తడోడు, గుడ్లు తీస్తాడు, కిడ్నీ వేసిన పోతాడు. నీకెందుకు ఉండడానికి పోయమ్మా అన్నట్ట చెప్పాల్సి ఉన్నదా? కూర్చున్నప్పుడు ప్రభు వారు కూడా ఇలా కూర్చొని బోధకుల మధ్య వాక్యం విన్నాడు. నిలబడినప్పుడు ఆయన నిలబడి ప్రశ్నించుతుండే వాక్యం మంచి మాట్లాడి. నడుచున్నప్పుడు ఆయన మాట్లాడినట్టు ఎవరును మాట్లాడలేదు. ఆయన నడుచుతూ మాట్లాడుతున్నప్పుడు మా హృదయంలో ఏం పుట్టింది చెప్పండి? మంట. ప్రభు వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, ఆయన నడుచున్నప్పుడు బోధించాడు. బోధిస్తున్నావా? మా అన్నగారు మీ అందరింట్లో కుటుంబ ప్రార్థన ఉందా? టుడే ప్రారంభించండి. బ్రతుకులను మార్చేది కుటుంబ ప్రార్థన, కుటుంబాలను మార్చేది కుటుంబ ప్రార్థన, జీవితాలను మార్చేది కుటుంబ ప్రార్థన. సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యత ఉంది, పిల్లోడి పరిస్థితి ఇది, అమ్మాయి పరిస్థితి ఇది, మా ఆయన ఇంతే, మా అమ్మాయి ఇంతే, మా అత్త ఇంతే, మారట్లేదు, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బ్రతుకు అనుకొని ఏడుస్తున్నావు. నీవే నమ్మావు. వేదన, దుఃఖం, బాధ ఉంది. ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు సహాయము చేస్తాడు. టీవీ దగ్గర కూర్చొని ఏడవమాక, సీరియల్ సినిమాలు చూసి ఏడవమాక, దేవుని పాదాల చెంత చేరి వేడు. నువ్వు కాల్చిన కన్నీరును ఒక బుడ్డిలో దాచి ఉంచుతానని చెప్పాడు ప్రభు. ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరిచాడు. భక్తిని కనపరిచిన మోషే, భక్తిని కనపరిచిన యేసేపు, భక్తిని కనపరిచిన మోషే తనున్న దేశంలో దావీదు తన ఇంటిలో భక్తిని కనపరిచాడు. తన ఇంటిలో భక్తిని కనపరిచాడు. నోవాహు చెప్పండి, తన ఇంట్లో ఏం కనపరిచాడు? భక్తిని కనపరిచాడు. ఒక మాట చూడండి, దాడిపోదాం. వాక్యం మీద మనసు పెట్టండి. మిమ్మల్ని త్వరగా వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అబ్బా,
ఏమా ఏబు ఎవరంట? భక్తి గలవాడు. ఏబు నీ భక్తి నీకు ధైర్యమయ్యా. ఏంటి నీ ధైర్యం చెప్పండి? నా ప్రార్థన జీవితం, నా పవిత్రత జీవితం, నా యథార్థమైన భక్తి, నా కళంకం లేని జీవితం. నీ భక్తి నీకు చెప్పండి ధైర్యం పుట్టించదా? భక్తిలో ఏముంది? ధైర్యం ఉంది. ఏబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందయ్యా. ఎంత కేర్ కలిగిన వాడండి ఏబు, తన కుటుంబాన్ని గురించి ఎంత బాధ్యత కలిగిన వాడండి ఏబు. భక్తి పరుడు. ఏబుని గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ వండర్ స్టేట్మెంట్ అండి. ఇలా గమనించాలి. ఒక మాట చూస్తారా? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊజు దేశమందు ఏ ఒక మనిషి ఉండేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. భయభక్తులు గలవాడైన ఏబు, భయభక్తులు గలవాడు. 8వ వచనం చదువుతారా? 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని ఏబు సంగతి ఆలోచించురా. అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. భయభక్తులు గలవాడు. 2:9 వచనంలోని రండి. 2:9. అతని భార్య వచ్చి, ఇంకా యథార్థత వదలకుందువా, యథార్థత వదలకుందువా. యథార్థమైన వాడు. చూస్తారా? 4:6 చదువుకున్నాం కదా. మళ్ళీ చదవం. 4వ అధ్యాయం వచ్చిన నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కదా. 33వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? ఏబు గ్రంథమే. ఏబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. 33:3. స్నేహితుడు యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాడు. 33వ అధ్యాయం 3వ వచనం. యథార్థతను తెలియజేస్తుంది నా మాటలు. ఇలా చెప్పనా? అమ్మ వినండి, ఇప్పుడు నోట్ చేసుకోండి. గ్రంథకర్త అంటున్నాడు ఏబు యథార్థవంతుడు. దేవుడు అంటున్నాడు ఏబు యథార్థవంతుడు. భార్య అంటుంది ఏబు యథార్థవంతుడు. అమ్మా స్నేహితుడు అంటున్నాడు ఏబు యథార్థవంతుడు. ఏబు అంటున్నాడు నా భక్తి నేను యథార్థవంతుడు. నేను భక్తిగా మంచి మాట. ఏబు శోధించబడ్డాడు, సువర్ణంగా మారాడు. ఏ తప్పు చేశాడు ఏబు? ఏ తప్పు చేయలేదు. యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడండి. నీ యథార్థత, నీ భక్తి, నీ ధైర్యము పుట్టించవా. తను భక్తి కలిగి ఉండడం కాదు. మొదటి అధ్యాయంలోనికి రండి. అందరికి తెలిసిన మాట 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. విందు దినములు పూర్తి కాగా ఏబు పాపము చేసి హృదయములో దేవుని దూషించిరేమో. అమ్మా దూషించలే, పాపము చేయలే, చేశారేమో. చేసి ఉండవచ్చు. యవన దశ లాంటిది, వయసు లాంటిది, చేసి ఉండవచ్చు. పాపము చేసినేమో అని చదవండి. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచు వచ్చారు. చదవండి కిందకి ఇంకొక అమూల్యమైన మాట. ఏబు నిత్యము అలాగూ చేయించుండే. ఏబు నిత్యము అలాగూ చేయించుండేను. పెద్దోడా ఇక్కడ ఎక్కడ
తిరిగావు? ఎక్కడ చూసి ఏం చూసావు? ఏం మాట్లాడావు? నీ ప్రవర్తన పెద్దమ్మా ఇక్కడ కూర్చో, ఆచరించు, ఒప్పుకో. తన కుమారుల నిమిత్తం, కుమార్తెల నిమిత్తం అరుణోదయం లేచి వారిని పవిత్రపరిచి మండల కేరండి పిల్లల పట్ల బాధ్యత కలిగిన వాడు. తన కుమారులు తప్పిపోతారేమో, పాపము చేసినేమో, దేవుని దూషించినేమో, నీ కుమారుల పట్ల నీ బాధ్యత, నీ కుమారుల పట్ల నీ బాధ్యత, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావు. ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. అరుణోదయం లేచి నీ భక్తి నీకు యథార్థత బోధించదా? తల్లిదండ్రులు తాగుబాటులు కావచ్చు, తిరుగుబాటులు కావచ్చు, చెడిపోయిన వారు కావచ్చు. నా ప్రేమను చేయి తమ్ముడు, నీ భవిష్యత్తును బాగు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తల్లిదండ్రులు చెడిపోయారని, పాడైపోయారని, పాపంలో ఉన్నారని, లోకంలో ఉన్నారని నీవు కూడా చెడిపోవడానికి వీలు లేదు. నీ భవిష్యత్తుకు నువ్వే పునాది వేసుకోవాలి. ఏము నిత్యం అలాగూ చేయించు వచ్చాడు. ఏము నిత్యం అలాగూ చేయించు వచ్చాడు. భక్తిని కనుపరిచిన దావీదు, భక్తిని కనుపరిచిన నోవాహు, భక్తిని కనుపరిచిన తరలించండి. కాలం సమయం అయిపోయింది. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయం కోరుదాం, ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, ప్రభు పాదాలు పట్టుకుందాం. మొదట ఇంటి వారి భక్తి నిజమేనైనా అంగీకరించింది. అయ్యా, నేను నమ్మాను, నీ వారు మనసు పొందా, నేను రక్షణ పొందా, నేను నిన్ను నమ్ముకున్నా, నేను నిన్ను ఆరాధిస్తున్నా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా. నా ఇంటిలో భక్తిని కనుపరచలేకపోతున్నా. నా పిల్లలు చిన్న భిన్నమైపోయారయ్యా. నా యజమానుడు, నా యజమానురాలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు లోకంలో జీవిస్తున్నారు. ప్రేమతో నీ ప్రేసువార్తను ప్రకటించలేకపోతున్నా. ఆత్మీయంగా నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నా. ప్రార్థనలో కట్టుకోలేకపోతున్నా. వాక్యంలో కట్టుకోలేకపోతున్నా. మందిరానికి వారిని తీసుకురాలేకపోతున్నా. దేవా కనికరించండియ్యా. తన ఇంటి వారి వరకు నోవాహు వాడని సిద్ధపరుచుకున్నాడయ్యా. నా ఇంట నీవుతో నివసిస్తారని దావీదు చెప్పాడయ్యా. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలని దావీదు ప్రార్థించాడయ్యా. ఏ పిల్లలు తన పిల్లలను, తన కుటుంబాన్ని సరిచేశాడు అరుణోదయం లేచయ్యా. నా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు నేను ప్రారంభిస్తానయ్యా. నా పిల్లలు చెడిపోయారు, పాడైపోయారు, చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు లోనైపోయారు. తల్లిదండ్రులు వాడిని ధిక్కరిస్తున్నారయ్యా. దేవా, నా కుమారులను బాగు చేయండి, నా కుమార్తెలను బాగు చేయండి. తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు నాయనా, వాక్యానికి లోబడట్లేదు నాయనా, నీకు లోబడట్లేదు నాయనా. తెలిసిందే ఎవరి దశలో అపవిత్రతకు బానిసలయ్యారు, దోషులయ్యారు, చేయకూడని పాప సంబంధమైన కార్యక్రమాల్లో పాడైపోతున్నారయ్యా. నోవాహు దినాలలో ఉన్న ఉగ్రత మా మీద కూడా రాబోతుంది నాయనా. మనిషి కూడా దినం దినములలో మేము ఉంటున్నాము తండ్రి. నీ యొక్క సహాయంతో మాతో మాట్లాడుతున్నారు. నీ కృప అనుగ్రహించండి. ప్రభు పాదాలు పట్టుకోగలవా? ఈ తరపు వారిలో నీతిమంతుడు నోవాహు, కృప పొందినవాడు, నిందారహితుడు, నీ గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు, యేసు నా కుమారుడు, నా సేవకుడు అంటున్నాడు. పాపంలో జీవిస్తూ నీ పిల్లలను పాపంలోనే జీవింపచేస్తావా? విడుదల పొందుతావా? నా ప్రేమను చేయి యవన తమ్ముడు, నీ హృదయాన్ని అడుగుపరుచుకొని జీవిస్తావా? వాదు వేయబడిన మనస్సాక్షి కలుగుతావా? మొదట ఆయన రాజ్యం వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. రక్షణ పొందిన నీవు నీ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. దావీదు కనపరిచాడు, నోవాహు కనపరిచాడు, యోబు కనపరిచాడు. నువ్వు కనపరుస్తావా?
రాత్రి దేవుని మాటలు విన్నావు, ఉదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళావు, నమ్ముకోవచ్చు నేను వాయిదేసి వెళ్ళావు, చెయ్యెత్తి కూడా వెళ్ళావు, రావడానికి ఆలోచన చేసి వెళ్ళావు. నీ బ్రతుకుని జీవితాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యమును నేను వెతుకుతానయ్యా, ఆయన నీటిని వెతుకుతానయ్యా. నేను చెడిపోయిన వ్యక్తిగా ఉన్నాను, నాకు అర్థమవుతుంది. నైనా సమస్త శరీరులతో మార్గమును నోవాహకాలంలో చెప్పి వేసుకునగా నేటి దినాలలో కూడా నా హృదయాన్ని, నా బ్రతుకును, నా జీవితాన్ని, నా దేహాన్ని చెరిపి వేసుకున్నాను. అపవిత్రతలో బ్రతుకుతున్నాను. నీ రాజ్యము వెతికే ధన్యత నాకు అనుగ్రహించండి. నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను వాళ్ళు వారు ఎవరైనా ఉంటే, గత రాత్రి చేయెత్తిన వారు, ఇంకా చేయొద్దని వారు, నమ్మని వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, నా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? ఇంకా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. చెల్లి, అమ్మ దేవుడిని దీవించినాక, అమ్మ దేవుడిని దీవించినాక. ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి, ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి దేవుడిని దీవించినాక, చెల్లి దేవుడిని దీవించిన. భయపడవద్దమ్మా, అటు చూడవద్దు. దేవుడు నీతో మాట్లాడితే, ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, నీ హృదయం ప్రభుకి ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తల్లి దేవుడిని దీవించినాక, అమ్మ దేవుడిని దీవించినాక. అయ్యా ఎవరైనా ఉన్నారా? అమ్మా ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులారా, బాబు, అమ్మ ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి దేవుడిని దీవించినారు. భయపడదు. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉంటే, ఇంకెవరైనా రాత్రి ఎత్తిన వారు కూడా, ముందుకు రాని వారు, చేతులెత్తి ఎన్నికెళ్ళిన వారు కూడా ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించవచ్చు. భయపడవద్దు. దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు చూపించండి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. భయపడవద్దు. చెల్లి భయపడవద్దు. తమ్ముడు భయపడవద్దు. పెద్ద భయపడవద్దు. ప్రియ తల్లి భయపడవద్దు. ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, ఆయన రాజ్యమును నీతిని బ్రతకాలని ప్రేరేపిస్తే, మారు మనసు పొందాలని ప్రేరేపణ మీ హృదయంలో కలిగి ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతాం. చెల్లి దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. చెల్లి దేవుడిని దీవించు. పాప దేవుడిని దీవించుగాక. భయపడవద్దమ్మా. ధైర్యంగా పైకి చూపండి. భయపడవద్దు. అల్పడేలాగా చూపండి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, అమ్ముల్ రిక్వెస్ట్, ప్లీజ్. చేతులు ఎత్తిన వారు ఈ కూడికి అయిపోయిన అనంతరం నేను ఇక్కడే ముందుకు వస్తే మీకు ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తకపోయిన పర్లేదు. ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, హృదయంలో ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడికి అయిపోయిన అనంతరం ముందుకు రండి. మీకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, మీరెంతైనా నమ్మదైన దేవుడు, ఈ రక్షణ స్వార్థ సభల 2వ దినప్పుడు మీకు ఇచ్చాం. ఉదయకాలం నీ బిడ్డలు మీ సన్నిధిలో నిలిపి మీరు పలికిన వాకులు బట్టి కూడా మీ స్తోత్రాలు. అల్పుడు నీ సన్నిధిలో నిలబడడానికి, నీ మాటలు పంచుకోవడానికి చూపించిన విధానం బట్టి అన్నారు. చాలా మంది నమ్ముకోవడానికి ఇష్టపడడానికి స్తోత్రాలు. వారి హృదయాల్లో గొప్ప మార్పు కలిగి సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారికి జీవించడానికి మీకు పంపించారు. తిరిగి మధ్యాహ్నం రాత్రి కూడికలు బాప్తిసాల కార్యక్రమాలను మీకు పంపించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్వాగతం చేయించి ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు చెప్పే ముందు ఒక సేవకుడిగా ప్రభు పేరిట చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయిన పర్లేదు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నాను,
దేవుడు నాతో మాట్లాడబడిన వారు ఎవరైనా ఉంటే చాలా మంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తకపోయినా పర్లేదు, నేను ఇక్కడ ఉంటాను, ముందుకు వస్తే ఒక్క నిమిషం మీతో మాట్లాడి ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. రాత్రి చాలా మంది చేతులు ఎత్తారు, ఏనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు ఎత్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఎవరు హృదయాల్లో ప్రభు నమ్ముకోవాలని ప్రేరేపణ కలిగిందో మీకు తెలుసు, దేవునికి తెలుసు. దయచేసి ఎవరు కూడా ముందుకు రాకుండా వెళ్ళిపోద్దని ప్రభు పేరు తెలియజేస్తున్నాము. మీ అందరికీ వందనాలు మరొకసారి. చక్కని మాటలు బట్టి